హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి త్రీడమని యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఉన్నది ఇండియన్ ఎగ్జామిన్ బ్యాంక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా నేను ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ మేనేజ్మెంట్ ట్రైనర్స్ నుంచి మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఓపెనింగ్ డేట్స్ దానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 18లో మనకి అప్లికేషన్ లింక్ అనేది వెబ్సైట్లో ఓపెన్ అయ్యి, అదేవిధంగా అక్టోబర్ 7th వరకే, అంటే ఈ నెల 7వ తారీఖు వరకే అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇందులో సెలెక్షన్ అయిన తర్వాత మనకు ట్రైనింగ్తో పాటు మనకు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే పొజిషన్స్ అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ. అయితే మొత్తం 50 పోస్టులు కానీ నోటిఫికేషన్ విడుదలైంది. రిజర్వ్లో అంటే మనకి జనరల్ కేటగిరీలో 22 పోస్టులు ఉన్నాయని కూడా మనం చూసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి 7 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 13, ఈడబ్ల్యూఎస్కి 5, పీడబ్ల్యూకి 2, మొత్తంగా 50 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరికి చూసుకున్నట్లయితే 60% గ్రాడ్యుయేట్, అంటే డిగ్రీ మార్క్స్ 60% ఉన్న క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకో. అయితే ఇక్కడ కనిపించేటువంటి పోస్టులు అనేది వేరు విధంగా ఉంటుంది కాబట్టి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సపరేట్గా అనేది అప్లికేషన్ చేసేటప్పుడు అనేది క్లియర్గా మనకి కనబడుతుంది. అయితే విధంగా ఇంకొక విషయం ఏంటంటే, క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్, అంటే లాస్ట్ 2025 సంవత్సరానికి కూడా రిజల్ట్స్ వచ్చే క్యాండిడేట్ కూడా, అంటే డిగ్రీ లాస్ట్ ఇయర్ ఉన్న క్యాండిడేట్ కూడా, పీజీ లాస్ట్ ఇయర్ ఉన్న క్యాండిడేట్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా అనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అయితే నోటిఫికేషన్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లియర్గా అనేది ఒకసారి చూసుకుందాం. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 33 ఇయర్స్ ఉండాలి. అదర్ క్యాండిడేట్స్ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్కి 31 సంవత్సరం, పీడబ్ల్యూడీ, ఎస్ఎస్టీ. అయితే ప్రతి ఒక్కరు కూడా జనరల్ కేటగిరీ, షెడ్యూల్ అందరు కలిపి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి 3 ఇయర్స్ 4 ఇయర్స్ అనేది కూడా మనకి క్లియర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే మనకి శాలరీ కూడా చూసుకున్నట్లయితే ప్రతి మంత్ స్టైఫండ్ 65,000గా మనకి శాలరీగా మెన్షన్ చేశారు. బేసిక్ శాలరీ 65,000, అంటే 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు మనకు శాలరీ ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే దీని బేస్ 12th ప్రకారం మనకు అనేది శాలరీ అనేది పే చేస్తారు. అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్లికేషన్ యొక్క ఫీజు కూడా చూసుకున్నట్లయితే 600గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్కి, పీడబ్ల్యూ క్యాండిడేట్కి 100 రూపాయలుగా క్లియర్గా అనేది మెన్షన్ చేశారని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ విషయాన్ని చూసుకున్నట్లయితే అప్లికేషన్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్, దానికి సంబంధించినటువంటి మార్క్స్, రిటన్ టెస్ట్ ఏ విధంగా ఉంది కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఉంది కదా, అంటే పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించినటువంటి 2 ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఒకటి 40 మార్కుల గాను, ఒకటి 60 మార్కుల గాను మనకు ఎగ్జామినేషన్ అని ఉంటుంది. 100 మార్కులకు మొత్తంగా ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ సెక్టార్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో 60% మార్క్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇందులో క్లియర్గా ఉన్నాయి కదా. మనకి ఏ విధంగా అర్హత ఉంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మనం చూసుకొని అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.